ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో 2 సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా రెండో మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కు ముందుగా టీమిండియా జట్టులో కీలక మార్పులు ఉండొచ్చునని వార్తలు వస్తున్నాయి. టోర్నీలో ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. 2022లో ఇదే టీంతో తలపడిన టీమిండియా ఆ టోర్నీలో ఘోర ఓటమి పాలైంది. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్తో బరిలోకి దిగాలని ప్రణాళికలను రచిస్తుంది. ఓపెనింగ్లో కోహ్లీ పూర్తిగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మొన్న ఆసీస్పై కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఇది అతడికి రెండో డక్. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 11 యావరేజ్తో కేవలం 66 పరుగులు చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలాగే 3 స్థానంలో దింపి జైస్వాల్ను ఓపెనర్గా బరిలోకి దిప్పనున్నారట. ఆల్రౌండర్ శివన్ దుబే స్థానంలో జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందంట. ఈ ఒక్క మార్పు మినహా మిగతా టీం సెమ్ టు సెమ్ కొనసాగనుంది. ఇక సెమీస్కి ముందు హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఆడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే డ్రీమ్, అదే వరల్డ్ కప్ గెలవాలి. 2016లో నేను భారత జట్టు తరపున అరంగేట్రం చేశా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేనెప్పుడు దేశం తరపున బరిలోకి దిగిన ప్రపంచ కప్ను నెగ్గాలనే కోరికతోనే ఆడుతున్నా. ఇక మీదట కూడా అదే లక్ష్యంతో ఆడతా. భారత తరపున ఆడినన్ని రోజులు బ్యాటర్గా, బౌలర్గా, ఫీల్డర్గా నా 100% ఎఫర్ట్స్ పెడతా. కెప్టెన్గా ఎవరున్నా సరే నా దృక్పథం మారదు. జట్టుకు వరల్డ్ కప్ అందించేందుకు ఏం చేసేందుకైనా నేను రెడీ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఏ విభాగంలోనైనా సరే టీంకు నా శాయశక్తుల సేవలు అందిస్తా అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సెమీస్కి ముందు హార్దిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ కప్ నెగ్గేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమంటూ అతడు చేసిన కామెంట్స్ ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తులు చేస్తున్నాయి. ఇండియా సెమీస్లో ఇంగ్లాండ్ మీద గెలిచి ఫైనల్కి చేరాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.